హాయ్ అండి. ఇప్పుడు మనం శుక్రవారం ముగ్గు ఎలా వేయాలో నేర్చుకుందాము. ఇలా గీతలు గీసిన తర్వాత మధ్యలో 3 గీతలు వదిలేసి మనం లాస్ట్ దానికి ఇలాగా అటాచ్ చేసుకుంటూ రావాలి. మధ్యలో 3 వదిలేయాలి లైన్స్. ఇప్పుడు ఈ పెటల్లో ఉన్న ఫస్ట్ లైన్‌కి ఆ పెటల్లో ఉన్న ఫస్ట్ లైను, ఈ పెటల్లో ఉన్న సెకండ్ లైన్‌కి ఆ పెటల్లో సెకండ్ లైను, ఈ పెటల్లో థర్డ్ లైన్‌కి ఆ పెటల్లో థర్డ్ లైన్‌కి అలా జాయింట్ చేసుకుంటా రావాలి. నెక్స్ట్ ఈ పెటల్లో సేమ్ అలాగేనండి. ఫస్ట్ లైన్‌కి ఫస్ట్ లైను, సెకండ్ లైన్‌కి సెకండ్ లైను, థర్డ్ లైన్‌కి థర్డ్ లైను అలా జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం కొండ గుర్తులు పెట్టుకుందామండి. పెటల్ ఫస్ట్ ఎడ్జ్‌లో ఒకటి, మధ్యలో ఒక గీత, ఎడ్జ్‌లో ఒక గీత, మధ్యలో ఒక గీత అలా చుట్టూ గీతలు గుర్తులు పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. అప్పుడు మనకు ముగ్గు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత సేమ్ అలాగే మధ్యలో 3 గీతలు వదిలేసుకుంటూ మిగతావి కలుపుకుంటూ పెటల్స్ రెడీ చేసుకోవాలి. సేమ్ ప్రతి పెటల్లోనూ 3 గీతలు 3 గీతలు మీరు కౌంట్ చేసుకొని గ్యాప్ ఇచ్చి ఇలా పెటల్స్ వేసుకోవాలి. ఇందాక మనం చూసినట్టు సేమ్ దీనికి కూడా అలాగేనండి. ఈ పెటల్లో ఫస్ట్ లైన్‌కి ఆ పెటల్లో ఫస్ట్ లైను, ఈ పెటల్ సెకండ్ లైన్‌కి ఆ పెటల్ సెకండ్ లైను అలాగ కలుపుకుంటూ వచ్చేయాలి. ప్రతి పెటల్కి మధ్యలో 3 లైన్స్ గ్యాప్ ఇచ్చేలాగా చూసుకోండి. సేమ్ ఇక్కడ ఫస్ట్ లైను, అక్కడ ఫస్ట్ లైన్, ఇక్కడ సెకండ్, అక్కడ సెకండ్ అలాగా. జాగ్రత్తగా చూస్తే ఈజీగా ఉంటుందండి ముగ్గు. కానీ చూసే వాళ్ళకేమో చాలా కష్టంగా అనిపిస్తుంది. బయట గాలొస్తుందండి. అందుకే నేను త్వరగా వేసేస్తున్నాను. ముగ్గు ఎగిరిపోతుంది గాలికి. అంతేనండి. పైన చిన్న చిన్న తామర పూలు వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను బుక్ మీద ఇంకా క్లియర్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈసారి శుక్రవారం మీరు కూడా ట్రై చేసి మీ ఇంటి ముందే వెయ్యండి. చూసారా? మొత్తం అయిపోయిన తర్వాత ఎంత మంచి లుక్ వచ్చిందో. మధ్యలో పసుపు, కుంకుమ ఏస్తే ఇంకా బావుంటుందండి. నేను మేడ మీద వేశాను కాబట్టి పసుపు, కుంకుమ వెయ్యట్లేదు. చూసారా? చూడడానికి ఎంత అందంగా ఉందో. మీకు బుక్ వీడియో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తుంది.